హలో అండి. ఈ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్‌లోని అలియాసెస్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్స్‌గా తెలుసుకుందాం. సో, అలియాసెస్ అంటే ఎస్‌క్యూఎల్‌లోని టేబుల్స్, కాలమ్స్, ఎక్స్‌ప్రెషన్స్ అండ్ సబ్ క్వెరీస్‌కి మనము టెంపరరీ ఆల్టర్‌నేటివ్ నేమ్స్‌ని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే క్వెరీని ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకునేదానికి. సో, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ ఇంప్రూవింగ్ ద రీడబిలిటీ ఇన్ కేసెస్ వేర్ queries involving multiple tables, కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ సబ్ క్వెరీస్. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ అండ్ ఆర్డర్స్ టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. 2 టేబుల్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను అంటే అలియాస్ మీరు సబ్ క్వెరీస్ లో ఎలా యూజ్ చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం అలియాస్ ని కాలమ్ కి ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. తర్వాత టేబుల్, ఎక్స్ప్రెషన్, సబ్ క్వెరీస్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఆర్డర్స్ అనే టేబుల్ ఉంది. సో ఆర్డర్స్ లో నేను క్వాంటిటీ అనే కాలం మీద అలియాస్ అప్లై చేస్తాను. సెలెక్ట్ క్వాంటిటీ అనే కాలం ఇస్తున్నాను. క్వాంటిటీ. సో క్వాంటిటీ యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి అలియాస్ నేమ్ ఇచ్చేటప్పుడు. సో ఈ క్వాంటిటీ అనే కాలం కి నేను అలియాస్ నేమ్ ప్రోడక్ట్ క్వాంటిటీగా రీనేమ్ చేస్తున్నాను. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? ఆర్డర్స్. ఓకేనా? ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే ఏమవుతుంది? సో క్వాంటిటీ అనే కాలం కి ప్రోడక్ట్ క్వాంటిటీ అని టెంపరరీ నేమ్ ఇచ్చాను. సో ఇది టేబుల్లో ఏం అప్డేట్ కాదు, జస్ట్ టెంపరరీగా మాత్రమే ఈ నేమ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు యాజ్ అనే కీవర్డ్ ని యూజ్ చేయకుండా ఏం పర్వాలేదు. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను ఈ క్వెరీని. సో సేమ్ రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలియాస్ ని టేబుల్ కి ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో అలియాస్ నేమ్ ఈ టేబుల్ కి మోస్ట్లీ ఎప్పుడు యూజ్ చేస్తారంటే మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు. సో నేను 2 టేబుల్స్ ని జాయిన్ చేసి మీకు అలియాస్ ఎలా యూజ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, జాయిన్ ఆర్డర్స్ ఆన్. సో ఇప్పుడు మనకి కండిషన్ ఇవ్వాలి కదా. సో కండిషన్ ఇచ్చే ముందు నేను ఏం చేస్తున్నానంటే కస్టమర్స్ అనే టేబుల్ కి వచ్చి అలియాస్ నేమ్ సి అని ఇస్తాను. ఆర్డర్స్ అనే టేబుల్ కి అలియాస్ నేమ్ ఓ ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఈచ్ కస్టమర్ నేమ్ కి వాళ్ళ ఆర్డర్ ఐడీస్ కావాలి. ఈచ్ కస్టమర్ నేమ్ కి వాళ్ళ ఆర్డర్ ఐడీస్ కావాలి. ఓకేనా? సో కస్టమర్స్ నేమ్ అనేది నాకు కస్టమర్స్ టేబుల్ నుంచి వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తాను, సి డాట్ కస్టమర్ నేమ్ అని ఇస్తాను. ఆర్డర్ ఐడి నాకు ఆర్డర్స్ టేబుల్ నుంచి కాబట్టి ఓ డాట్ ఆర్డర్ ఐడి అని ఇస్తాను. సో ఇక్కడ అలియాస్ నేమ్ సి కస్టమర్స్ టేబుల్ కి, ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ కి అలియాస్ నేమ్ ఓ. ఇప్పుడు మనకి కండిషన్ ఇవ్వాలి, సి డాట్ కస్టమర్ ఐడి. సో రెండిట్లోనూ కామన్ గా ఉన్న కాలం కస్టమర్ ఐడి. ఈ జాయిన్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. ఈచ్ కస్టమర్ నేమ్ కి మనకి ఆర్డర్ ఐడీస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలియాస్ నేమ్ ని ఎక్స్ప్రెషన్స్ కి ఎలా ఇస్తారో చూద్దాం. క్వాంటిటీ 2 ఉంది. సో పర్ యూనిట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్. ఇక్కడ 2 క్వాంటిటీస్ ఉన్నాయి. సో టోటల్ ప్రైస్ ఎంత వచ్చిందో చూద్దాం మనం ఇప్పుడు. సెలెక్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. అలియాస్ నేమ్ దీనికి నేను ఏమి ఇస్తున్నానంటే టోటల్ ప్రైస్ అని ఇస్తున్నాను. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్స్. సో ఇక్కడ మీరు యాజ్ కీవర్డ్ ఇచ్చినా ఇవ్వకుండా రిజల్ట్ సెట్ లో ఏమీ చేంజ్ ఉండదు. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే ఏమవుతుంది, టోటల్ ప్రైస్ అనే కాలం వచ్చింది. ఆర్డర్ ఐడి కూడా ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఈచ్ ఆర్డర్ ఐడికి మనకి టోటల్ ప్రైస్ 50 ఇంటూ 2 చేసి ఇది టోటల్ ప్రైస్ ఇచ్చింది. అంటే క్వాంటిటీ 2 ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలియాస్ నేమ్ సబ్ క్వెరీస్ లో ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో నాకు ఈచ్ కస్టమర్ ఐడికి వాళ్ళ ఆర్డర్ కౌంట్ కావాలి. అంటే ఈ కస్టమర్ ఐడి చూడండి 4 టైమ్స్ రిపీట్ అయి ఉన్నాడు. అంటే ఈ కస్టమర్ 4 ఆర్డర్స్ చేస్తున్నాడు. సో దానికి సబ్ క్వెరీ ఎలా రాయాలో చూసి ఆ సబ్ క్వెరీకి అలియాస్ నేమ్ ఎలా ఇవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఆర్డర్ కౌంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. సెలెక్ట్ కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఓకే, సో ఈ క్వెరీ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, టోటల్ ఆర్డర్ కౌంట్ 13 ఉన్నాయి, కానీ నాకు ఈచ్ కస్టమర్ కి ఆర్డర్ కౌంట్ కావాలి. సో నేను ఇదేం చేశానంటే, సో ఇది నా సబ్ క్వెరీ ఆర్డర్ కౌంట్ అనేది. సో ఇప్పుడు నేను మెయిన్ క్వెరీ రాస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో నాకు కస్టమర్ ఐడి కావాలి కాబట్టి సెలెక్ట్ స్టేట్మెంట్ లో కస్టమర్ ఐడి ఇస్తున్నాను, కామా ఈచ్ కస్టమర్ ఐడికి ఆర్డర్ కౌంట్ కావాలి కాబట్టి ఓకే ఈ సబ్ క్వెరీ ఇచ్చాను.
వేర్ ఇప్పుడు మనం కస్టమర్స్ అనే టేబుల్ కి అలియాస్ నేమ్ సి ఇచ్చాను, ఆర్డర్స్ టేబుల్ కి అలియాస్ నేమ్ ఓ ఇచ్చాను. వేర్ సి డాట్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఓ డాట్ కస్టమర్ ఐడి అండ్ ఇది సబ్ క్వెరీ అనమాట. ఈ సబ్ క్వెరీ అనేది మెయిన్ క్వెరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది యాక్చువల్గా దీన్ని కొరిలేటెడ్ సబ్ క్వెరీ అంటారు. ఈ కాన్సెప్ట్ గురించి నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికి నేను నేమ్ ఏమి ఇస్తున్నానంటే కస్టమర్స్ ఆర్డర్ కౌంట్ అని ఇస్తాను. సో ఇప్పుడు మనం ఈ సబ్ క్వెరీకి అలియాస్ నేమ్ ఏమి ఇచ్చాము, కస్టమర్ ఆర్డర్ కౌంట్ ని ఇచ్చాము. సో ఈ క్వెరీ ఏం చేస్తుందంటే ఈచ్ కస్టమర్ ఐడికి మనకి ఆర్డర్ కౌంట్ ని డిస్ప్లే చేస్తుంది. సో మనం ఎగ్జాంపుల్ లో చూసినట్లు కస్టమర్ ఐడి 1 కి 4 ఆర్డర్ కౌంట్స్ ఉన్నాయి. కస్టమర్ ఐడి 1 కి 4 ఆర్డర్ కౌంట్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్లో చూడండి, కస్టమర్ ఐడి 1 కి 4 ఆర్డర్స్ ప్లేస్ చేశాడు, కస్టమర్ ఐడి 2 ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో ఇలాగా అలియాసెస్ అనేది కాలం మీద, టేబుల్ మీద, ఎక్స్ప్రెషన్స్ మీద, సబ్ క్వెరీస్ మీద అప్లై చేయొచ్చు. సో ఈ వీడియోలో అలియాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ శాంపుల్ డేటా యూజ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.